హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీప్రియ వంటలు. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా చేస్తున్నానండి. కంప్లీట్గా పొడి పొడిలాడేలాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పక్కా కొలతలతో ముందుగా 2 కప్స్ సేమియా పుల్లలని తీసుకున్నాను. ఈ పుల్లలు దోరగా వేపించేసుకోవాలి. మనం ఈ సేమియాలు దోరగా వేపించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవి కంప్లీట్ చల్లారిపోతాయి. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ని వేసేసుకొని కొంచెం శనగపప్పు ఇవి ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం జింజర్ని కట్ చేసేసుకుందాం. అల్లంని కట్ చేసేసుకుని చిన్న ముక్కలుగా తరుక్కుని వేసేసుకున్నాను. తర్వాత ఇందులోనే కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నానండి. ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోనే క్యారెట్ ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర చిన్నగా కొంచెంగా వేసుకున్నాను. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల సేమియా పుల్లలను తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి వాటర్ మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. నేను ఇక్కడి నుంచి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టానండి. 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకున్నాను. ఇందులో తక్కువైంది. తర్వాత నేను మరుగుతున్నప్పుడు వేపించి పక్కన పెట్టుకున్న సేమియా పుల్లలు కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నానండి. మూతను పెట్టకుండా ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను హై ఫ్లేమ్లోనే ఉంచానండి స్టవ్ని. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. ఒక 15 నిమిషాలు చల్లారేంత వరకు మనం ఇలా వదిలేయాలి. తర్వాత మనకు పొడి పొడిలాడుతూ మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. నిజమండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.